గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఆత్మగౌరవ ఉద్యమం. ఆత్మగౌరవ ఉద్యమం, దీనికి మరొక పేరు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమం. దీనికి ఇంకా ఒక పేరు ద్రావిడ ఉద్యమం. ద్రావిడ ఉద్యమం. సో పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా బాగా అడిగారు. ఆత్మగౌరవం ఎక్కడ ప్రారంభమైంది అంటే తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులో ప్రారంభం. ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1925లో ప్రారంభం. 1925లో ప్రారంభం. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ద్రావిడ ఉద్యమం లేదా ఆత్మగౌరవ ఉద్యమం స్థాపకుడు ఎవరు అంటే ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్, బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈవి రామస్వామి నాయకర్. సో వెరీ ఇంపార్టెంట్. 2018 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. 2018 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు పోటీ పరీక్షలు ఇష్టమంటే. ఈవి రామస్వామి నాయకర్. ఇతన్ని బాగా దేంతో పాపులర్ అయ్యాడంటే ఈ పేరుతో పాపులర్ కాదు, ఈయన టైటిల్తో పాపులర్ అయ్యాడు. ఏంటి ఆ టైటిల్ అంటే బిరుదు. ఏంటి ఆ బిరుదు అంటే పెరియార్. బాగా గుర్తుపెట్టుకోండి, పెరియార్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. పెరియార్ చాలా ఎగ్జామ్స్ అడిగారు. పెరియార్ అని క్రింది వాటిలో ఉన్నట్టు. మామూలుగా తమిళలో పెరియార్ అంటే ఏమంటే పెద్ద పెద్ద వ్యక్తి అని అర్థం. తమిళ్ మామూలుగా అది తమిళ లాంగ్వేజ్, తమిళ టర్మాలజీ పెరియార్ అంటారు. అలా ఈ పేరు కంటే కూడా పెరియార్ అనే బిరుదు ఎవరు కాదు, పెరియార్ అని ఎవరు పిలుస్తారనేసి మనకి ఈవి రామస్వామి నాయకర్ పాపులర్ కాదు. ఈయన 1919లో కాంగ్రెస్లో, జాతీయ కాంగ్రెస్లో ఉన్నాడు. దాన్ని వదిలేసి 1925లో జస్టిస్ పార్టీలో చేరి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం చేరారు. బాగా రాసి గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ పార్టీలో చేరి ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1939కి ఈయన జస్టిస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ విధంగా తమిళనాడు రాష్ట్రంలో ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకున్నారు. అలాగే ఈ ఆత్మగౌరవ ఉద్యమం యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈవి రామస్వామి నాయకర్ కొన్ని పత్రికలు రచించారు. ఏంటి ఆ పత్రికలు అంటే కుడి అరుసు. కుడి అరుసు ఇవి తమిళ టర్మాలజీ అంటే అలాగే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కుడి అరుసు, విడదలై, 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 బాగా గుర్తుపెట్టుకోవాలి. కుడి అరుసు, విడుదలై, ఈవి రామస్వామి నాయకర్, పెరియార్, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం తీసుకోవడం. ఎందుకు ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి ఇప్పుడు దాకా బాగుంది. ఎందుకంటే నెంబర్ 1, ద్రవిడ సంస్కృతిని కాపాడాలి. ఇదండి ద్రవిడ సంస్కృతిని కాపాడాలి. నెంబర్ 1, బ్రాహ్మణ సిద్ధాంతాలను ఖండించాలి. బ్రాహ్మణ సిద్ధాంతాలను ఖండించాలి. దేవుడు నిరంకారుడు, దేవాలయాల బలవంత ప్రవేశం. నెంబర్ 3, దేవాలయాల బలవంత ప్రవేశం. అందరికీ, అన్ని కులాలకి బలవంత ప్రవేశం. అలాగే మనకి ఉత్తర భారతదేశ సంస్కృతిని ఖండించాలి. ఉత్తర భారతదేశ సంస్కృతి ఖండించాలి. అలాగే మరొక కాన్సెప్ట్, బ్రాహ్మణులు లేని పెళ్ళిళ్ళు జరగాలి. చూడండి, బ్రాహ్మణులు లేని పెళ్ళిళ్ళు జరగాలి అంటే ద్రావిడ సంస్కృతి పెళ్ళిళ్ళు జరగాలి, బ్రాహ్మణులు లేకుండా పెళ్ళిళ్ళు జరగాలి. బ్రాహ్మణులు లేని పూజల పునస్కారాలు జరగాలి. బ్రాహ్మణులు లేని పూజల పునస్కారాలు జరగాలి. మనుస్మృతిని తగలబెట్టాలి. మనుస్మృతిని తగలబెట్టాలి. మనుస్మృతిని తగలబెట్టాలి. సో ఈ ఉద్యమాలతో ఈయన ఈ ఉద్యమం ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఇతనికి బాగా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. అతనే అన్నాదురై. అన్నాదురై ఈయన ప్రియమైన శిష్యుడు అన్నాదురై. సో ఈయన సిద్ధాంతాలు బాగా తెలుసుకుంటాడు. సో ఈ సందర్భంలోనే ఈవి రామస్వామి నాయకర్ డీకే అనే ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. డీకే
ద్రావిడ కజగం అంటే మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఈ పార్టీ ఆ పార్టీ అంటామో తమిళనాడులో కచ్చి అంటారు, పార్టీని కచ్చి అంటారు. మామూలుగా మనం ఆ టర్మాలో చూడరు, రాజకీయాలు వస్తే ఎంత కచ్చడాని అంత కచ్చి ఎంత కచ్చి అని చెప్పంటారు. కచ్చి అంటే మనం కలుసుకునేది కాదు. తమిళనాడు లాంగ్వేజ్ ఏంటంటే పార్టీ రాజకీయ పార్టీని కచ్చి అని అంటారు. అలా ఫస్ట్ టైం మనకి డీకే పార్టీ ఏర్పాటు చేస్తే ఈవి రామస్వామి ద్రావిడ కజగం దాని పేరు. సో ఈయన ఏం చేశాడంటే ఈయన చెప్పిన పెరియార్ ఏం చేశాడంటే ఈయన పెళ్లి ఎక్కడ చేసుకున్నాడంటే సివిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయనేమో పూజారి పునఃస్థాపన అని చెప్పిన వ్యక్తి సివిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి ఈయన ప్రియ శిష్యుడు అన్న మరి ఈయన మా గురువు ఎట్లా తప్ప చేస్తానని చెప్పి అక్కడ నుంచి బయట వచ్చి 1949లో వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారండి. 1949లో డిఎంకే అనే పార్టీని ఏర్పాటు చేశారు, ద్రావిడ మున్నేట్ర కజగం. 1949లో డిఎంకే పార్టీ ఈ బిట్టును అడిగారండి. ప్రస్తుతం భారతదేశంలో తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీకి మొట్టమొదటిసారి పునాది వేసింది ఎప్పుడు అని చెప్పేసి మనకు 2008 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం, ద్రావిడ మున్నేట్ర కజగం 1949లో ఫస్ట్ టైం ఏర్పడింది. దీంతో నుంచి మళ్ళీ విడిపోయి ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా ద్రావిడ మున్నేట్ర అన్నా దొరాయ్ ఆల్ ఇండియా ద్రావిడ మున్నేట్ర కజగం అని ఒక పార్టీ, దానికి ఎంజీఆర్, డిఎంకే పార్టీకి అన్నాదొరై తర్వాత ఆయన ప్రియ శిష్యుడు మనకి ఈయన రావడం జరిగింది కరుణానిధి. మళ్ళీ కరుణానిధి ఎంజీఆర్ నుండి మళ్ళీ వాళ్ళు ఉండిపోయి ఏఐఏడిఎంకే అలా రాజకీయ ఫోర్స్గా వెళ్ళిపోవడం అని మనకు కనిపిస్తుంది. సో ఇది ఇవాళ కాన్సెప్ట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అంటే మరిన్ని వీడియో చేయడానికి నాకు మంచి ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ.